విశాఖ డ్రగ్ కేసులో కేంద్ర నిఘా టీం ఎంట్రీ ఇచ్చిందని కేంద్ర నిఘా టీం ఎంట్రీ ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక అగ్రనేత పరారీలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు డ్రగ్ కేసుకి వైసీపీ అగ్రనేతకి ఉన్న సంబంధం ఏంటి? కేంద్ర నిఘా టీం ఈ కేసులో ఎంట్రీ అవ్వడంతో ఎందుకు ఆ వైసీపీ అగ్రనేత పారిపోయారు, పరారీలో ఉన్నారు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి ఇది ఇంటర్పోల్ ఏదైతే అంతర్జాతీయ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సిబిఐ వాళ్ళకి ఇవ్వడం, సిబిఐ వాళ్ళు ఇక్కడ మన వాళ్ళకి ఇవ్వడం, మన వాళ్ళకి ఇస్తుంది. ఐ మీన్ స్టేట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వైజాగ్లో స్థానికంగా ఉండే సిబిఐ బ్రాంచ్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశారంట. లోకల్ సిబిఐ అంటే స్టేట్ వైడ్గా మళ్ళీ సిబిఐ ఉంటుంది కదా, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మొత్తానికి ఆపరేషన్ గరుడ పేరుతో దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. అయితే ట్రేస్ అవుట్ చేసినప్పుడు కూడా వెళ్ళి ఓపెన్ చేసి దాన్ని టెస్ట్ చేద్దామనంటే కొంతమంది పోలీస్ పెద్దలు కూడా అడ్డుకున్నారట. ఆ పోలీస్ పెద్దలు ఎందుకు అడ్డుకున్నారు? తెర వెనక ఒక బడా నేత హస్తం ఉంది. ఆ బడా నేత అంటే నథింగ్ బట్ రాజకీయ నేత. అయితే రాజకీయ నేత ఎవరు? రాష్ట్రంలో అలా చక్రం తిప్పి రాష్ట్ర పోలీసులు స్థానికంగా ఉండే సివిల్ పోలీసులకు కూడా గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకి చెప్పి పోలీసులు ఐపీఎస్ ర్యాంక్ వాళ్ళు కూడా ఆయన మాట బాబు అని వినేలాగా ఉంటే ఎవరుంటారు? ప్రస్తుత ప్రభుత్వం ఎవరుందో వాళ్ళే ఉంటారు కదా అని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆబ్వియస్లీ అంటే డీప్గా అనలైజ్ చేసినా ప్రభుత్వ పెద్దలకే కదా భయపడతారు పోలీసు వాళ్ళు ప్రస్తుతానికైతే. వాళ్ళ ప్రెజరో లేదంటే వీళ్ళు దీనికి ఏదో ఆశపడో సంథింగ్. సో అయితే ఇంటర్పోల్ నుంచి వచ్చింది వ్యవహారం కాబట్టి సిబిఐ కూడా సీరియస్గా తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఓపెన్ చేయడానికి సిబిఐ వాళ్ళు అలాగే నార్కోటిక్ అలయన్సెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ శాంపుల్ కలెక్ట్ చేసే వరకు కూడా మార్చి 16ను పట్టుకుంటే మార్చి 19 వరకు కూడా అవి ఇవి అడ్డంకులు అవి ఇవి సాకులు చెప్పి అలౌ చేయలేదంట. సో ఎందుకు అలౌ చేయట్లేదని డీప్గా అనలైజ్ చేస్తే ఒక పెద్ద ఆయన హస్తం ఉంది ఎవరిదో స్థానికంగా, ఒక బడా నేతదే ఉందనక వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇంతకీ ఎవరా బడా నేత, ఎవరా బడా వైసీపీ అగ్రనేత అంటే ఏం చెప్తారు? అగ్రనేత అంటే పేరు చెప్పొచ్చో చెప్పకూడదో మనకి ఆధారాలు తెలియవు కాబట్టి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయన బాగా సోషల్ మీడియాలో పేరు నానుతున్న వ్యక్తే. అంటే ఆయన ఇంట్లో బాగా భారీగా సోదాలు జరిగాయని, అర్ధరాత్రి ఏమిటి తెల్లవారుల వరకు కూడా ఇంట్లో లైట్లు వేసి ఉండి అవి ఒకటి ఐటీ వాళ్ళు రైడ్స్ చేశారా, లేదా లోపల వాళ్ళ తాలూకు వ్యక్తులే పెద్ద పెద్ద కంటైనర్లకు ఎక్కించే బాక్సుల్లో ప్యాక్ చేసి ఆ సౌండ్లు రావడం స్థానికులు కొంతమంది గమనించారు. అండ్ మోర్ ఓవర్ అందులోంచి బాక్సులుగా కంటైనర్లోకి ఎక్కించి 2 కంటైనర్ బయటికి వెళ్ళిపోయాయి. ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ కంటైనర్ లారీలు నెంబర్ ప్లేట్ మీద స్టిక్కర్లు అంటించి ఉన్నాయంట, నెంబర్ కూడా తెలియకుండా ఉండడం కోసం. బట్ అక్కడ చెక్ పోస్ట్లో అరేంజ్ చేస్తారు కదా, ఎన్నికలు కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేసిందో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లో పెట్టేసి అన్నీ చెక్ చేస్తుంటారు కదా. చెక్ చేసినా కూడా నెంబర్ ప్లేట్ వైట్ పేపర్ కానీ స్టిక్కర్లు అంటించున్నా కూడా అది ఆపలేదు, తీయమని చెప్పలేదంట. ఇది కూడా కొంతమంది స్థానికులు చూసినా గుసగుస. అంటే ఇప్పుడు ఈ నియమావళి ఉంది కాబట్టి మనం కూడా పేర్లు ప్రస్తావించకూడదు, ఎందుకంటే పూర్తి ఆధారాలు లేవు కాబట్టి. కాకపోతే చూచాయిగా ఇట్లాంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఆ బడా వ్యక్తి అతను చాలా వ్యాపారాలు ఉన్నాయి, సినిమా పరంగా కానీ లేదంటే రాజకీయ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ లేదంటే రియల్ ఎస్టేట్స్ పరంగా కానీ చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలన్నిటికి సంబంధించి మంచి పలుకుబడి ఉంది కాబట్టి ఆయన పైగా ఒక రాజకీయ ప్రతినిధి కాబట్టి సో ఇవన్నిటిని ఉపయోగించుకుని స్థానికంగా ఉండే ప్రభుత్వాన్ని లేదంటే అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అక్కడ పోలీస్ యంత్రాంగానికి మభ్యపెట్టో బెదిరించో సంథింగ్ అవి నార్కోటిక్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది చేయనివ్వకుండా ఆపగలిగారు. బట్ మొత్తానికి సెంట్రల్ నుంచి సిబిఐ వాళ్ళు దిగడం, ఇది ఇష్యూ ఎక్కువైంది. ఇంటర్పోల్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సిబిఐ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని నిఘా పెట్టడం, ఈ ఆపరేషన్ గరుడ పేరుతో కనిపెట్టడం మొత్తం జరిగింది. అయితే ఇప్పుడు అది బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా మన దగ్గరకు వచ్చింది. వస్తే ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎట్లా వరకు నా సమాచారం రన్ అవుతుందంటే, ఎన్నికల ముందు ఎట్లా వస్తున్నారంటే ఎవరికి ఇవ్వడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మత్తులో ముంచడానికి అనేలాగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షాలు ఎవరికి వాళ్ళు దుయ్యబట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు బురద జల్లుకుంటున్నారు. ఇందాకలే మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా ఒక ప్రెస్ మీట్లో పెట్టారు, ఇదంతా టీడీపీ వాళ్ళ బంధువులు దై ఉంటుంది, అందుకే ఇవంతా మా మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని. వాళ్ళేమంటున్నారు, ప్రభుత్వం వాళ్ళు ఎవరో హ్యాండ్ ఉంది, లేదంటే ఎంత పకడ్బందీగా ఎంత ఓపెన్గా 25,000 కిలోల డ్రగ్ ఏదైతే ఉందో పట్టుకున్నారో దాన్ని ఎలా చేయగలిగారు
అన్నట్టు కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో మొత్తం మీద లోకల్గా ఉండే బడా నేతలు ఏదైతే ఎన్నికల పరంగా సంబంధించి ఓటుకు నోటు అనుకోండి, లేదా గిఫ్ట్ల రూపంలో అనుకోండి, పంచే కార్యక్రమం అయితే ఉంటుంది కదా. ఎన్నికల ముందు ఓటుకి ఎంతని ఇవ్వడం కానీ, లేదా గిఫ్ట్ల రూపంలో ఇవ్వడం కానీ, ఆడవాళ్ళకి చీరలని, బరిన్లని, రకరకాలుగా అన్నీ సమకూరాలంటే జిల్లాకు ఒకరిని చొప్పున బడా నేతల్ని నియమించుకొని వాళ్ళ ద్వారా మనీని సప్లై చేసి వాళ్ళందరికీ ఒక్కొక్క ఓటుకి ఎంత ఇచ్చేలాగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, వ్యూహరచన చేసుకున్నారంట. సో దీంట్లో భాగంగానే ఖచ్చితంగా ఆ బడా నేత ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే అక్కడ తీరం దాటింది. ఒకవేళ ఏమరపాటుగా ఉంటే ఈ పోలీస్ అధికారులు ఎవరైతే కొంతమంది ఓవర్ యాక్షన్ చర్యల వల్ల తీరం దాటింది అనుకోండి, పరిస్థితి ఏంటండి? ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు పట్టుకోలేకపోతేనే గతంలో గుజరాత్ పోలీసులు పట్టుకున్నారని మనం న్యూస్లో కూడా చూసాం. తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా ఒక ఎన్నో కిలోలు టెంటైన్లు పట్టుకున్నారని కూడా చూసాం. ఇప్పుడు అక్కడ చూస్తే ఇంటర్పోల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత సిబిఐ నుంచి సమాచారం దొరికింది కాబట్టి ఇది విషయం బయటకు వచ్చింది, ఎంత ఇష్యూ అయ్యింది. కానీ లేకపోతే బయటకు వచ్చేది కాదు. ఎన్నికల ముందు తాయిలాలు ఇవ్వడానికి, గిఫ్ట్ల రూపంలో ఇవ్వడానికి, లేదా ఓటుకు నోటు ఇవ్వడానికి వరకు చూసాం. కానీ ఈ విధంగా కూడా చేసి ఎన్ని కోట్లు వ్యవహారం టర్న్ ఓవర్ అయ్యేదో చూడండి. అంటే అంత పంచాలి, ఆ స్థాయిలో ఇవ్వాలని అంటే ఎంత అమౌంట్ కావాలి? ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను ఓడించడం కోసం పర్టికులర్గా పిఠాపురం నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటుకి ₹1,00,000 ఖర్చు అయినా పర్వాలేదు అనే స్థాయిలో వైసీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా ఆయన ఒక విమర్శ చేశారు. అంటే ఒక మనిషికి ₹1,00,000 అంటే ఎన్ని కోట్లు అవుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అక్కడ ఉండే ఓటర్ల సంఖ్య అంతా ఒక్కొక్కడికి ₹1,00,000 చూపిస్తే ఎన్ని కోట్లు అవుతుంది? అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన సొమ్ము? ఎవరు సొమ్ము? ఎట్లాంటి గ్యాంబ్లింగ్లు మాఫియాలు చేస్తే కానీ ఎవరు ఇవ్వలేరే. అలా అందుకు ఇటువంటి విమర్శలు అసలు ఒక ఓటుకి ₹1,00,000 ఇచ్చే ఆ పరిస్థితి ఉంటుందంటారా ఏ రాష్ట్రంలో అయినా? కష్టం చాలా. అంటే ఓటుకు నోడని అని కాదు, ఇక్కడ గ్రూపులకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కింద స్థాయి కేడర్ లెవెల్ ఎవడైతే అందరూ మారిపోయినా, అందరూ ప్రభుత్వ వ్యతిరేకత నుంచి కరెక్టేరా, ఇవన్నీ మనకి వినాయకుడికి వీపు చిక్కి వినాయకుడికి నైవేద్యం పెట్టారన్నట్టుగా మళ్ళీ మనకే ఇస్తున్నారా అని ఆలోచించే వాళ్ళు మధ్యలో ఒకడొచ్చి లేదు కష్టపడి ఇస్తున్నారు, గతంలో ఎవరైనా ఇచ్చారా అనేవాడు ఉంటాడు. అటువంటి వాడిని పట్టుకొని ఒరే బాబు నీకు 1,00,000 ఇస్తాం, నువ్వు 100 మంది ఓటర్లను ప్రభావితం చేయి, 100 మంది ఓటర్లను తీసుకురా, ఆ 100 మంది 1000 ఇస్తావా, 500 ఇస్తావో మిగతా నువ్వు ఉంచుకో అని చేయొచ్చు కదా. 1,00,000 అంటే స్ట్రైట్ అవే ఒక్కొక్క ఓటర్కే 1,00,000 వెళ్తుంది కదా అభిప్రాయం. విశాఖలో జరిగినటువంటి ఈ డ్రగ్ రాకెట్లో వైసీపీ అగ్రనేత హస్తం ఉంది అంటారా? మేబీ అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఎందుకు వైసీపీ వాళ్ళ హస్తం ఉండొచ్చు అని అనుకుంటున్నానంటే 16న పట్టుకుంటే 19 వరకు కూడా అక్కడున్న పోలీసులు బాసులు కొంతమంది అలౌ చేయలేదంట నార్కోటిక్ అనాలిసిస్కి. ఎందుకు చేయలేదు? ఎందుకు అడ్డుపడ్డారు? అది స్వయంగా సిబిఐ వాళ్ళు ఇచ్చిన దాంట్లో స్టేట్మెంట్లో కూడా ఉందంటది. సో మొత్తానికి 19వ తేదీ వరకు వచ్చి మళ్ళీ ఏదైతే శాంపుల్ కలెక్ట్ చేశారో శాంపుల్ కలెక్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అదే ప్యాకింగ్లో చేసి పెట్టారట. అంటే మళ్ళీ ఎక్కడ తప్పుదం జరుగుతుందని. ఈ లోపల ఏం చేశారు, స్థానికంగా ఉండే పోలీసుల బందోబస్తుతో పాటు సిబిఐకి చెందిన వ్యక్తులు కూడా ఇద్దరు అక్కడ బందోబస్తుగా పెట్టారంట. ఏమైనా జరగచ్చు, దీన్ని ఏదైనా మాయం చేయొచ్చు, ఏమైనా ఇవన్నీ ఎట్లా వచ్చాయి? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో మనకు మీడియా ద్వారా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చి చూసిన సమాచారమే. మీరు పక్కన ఉన్నారా, మీరు చూసారంటే మనం ఏం చెప్తాం? సో వాళ్ళ సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో కూడా ఇదే వచ్చింది కాబట్టి, ఇంటర్పోల్ లెవెల్లో సిబిఐ నుంచి సెంట్రల్ నుంచి వచ్చింది కాబట్టి, ఆ బడా నేత హస్తం ఉంది కాబట్టి ఎంతవరకు డ్రాగన్ అయింది. ఇప్పుడు దాన్ని దొరికిపోయిన తర్వాత ఎలా చేస్తారు? మాది కాదంటే మాది కాదు, ఎలాగో దాని మీద పేరే ఉండదుగా. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇంకోటి కూడా ఏంటంటే అది ఆక్వా కంపెనీకి సంబంధించిన మెటీరియల్ అంటది. అక్కడ ఉండే పార్ట్నర్స్ను అడిగిన 4-5 పార్ట్నర్స్ ఉన్నారు ఆక్వాకి సంబంధించి. వాళ్ళు ఏ ఒక్కరు అడిగినా కూడా దానికి పొంతలేని సమాధానాలు చెప్తున్నారంట. మాకు అది ప్యూరిఫైకి సంబంధించి లేదంటే రొయ్యల పెంపకంలో సంబంధించి డ్రగ్ సంబంధించి మేము తెప్పించాము, బాగుంటుందని. మరి మాకు అది అంతవరకు తెలుసు, మాకు తెలియదు అని చెప్తున్నారంట. తెలియకుండా ఎట్లా తీసుకొస్తారు? సో ఏదో వాళ్ళకైతే సిబిఐలోకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బట్ పూర్తి స్థాయిలో మీడియాకి లీక్ చేయలేదు. లీక్ చేస్తే మీరు అన్నట్టు ఆ బడా నేతలు ఎవరు ఏ ప్రభుత్వ హస్తం ఉంది అవన్నీ బయటకు వస్తాయి.